నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. పరుపు ప్రథమన్ అది చేయబోతానండి. ఇంగ్రీడియంట్స్ అయితే రెడీగా పెట్టుకున్నాను. చాలా కొద్దిగా ఉంటుంది ఇంగ్రీడియంట్స్. ఇందులో పెసరపప్పు 200 గ్రామ్స్ తీసుకున్నాను, బెల్లము 400 గ్రామ్స్ ఉంది, కొబ్బరి మీడియం సైజ్ తీసుకున్నాను, చూడండి జీడిపప్పు కూడా తీసుకున్నాను, యాలక్కల పొడి, కిస్మిస్ ఉంది, శొంఠి పౌడర్ ఉంది. దీంతో పాటు మనము ఘీ యూస్ చేస్తాము. అంతేనండి. ఇది చూడండి, కొబ్బరి బాగా తురుముకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో బాగా గ్రైండ్ చేసి పాలు తీసుకోవాలి. ఫస్ట్ పాలు, సెకండ్ పాలు, థర్డ్ పాలు 3 times తీసుకోవాలి ఉంటుంది. సో ఈ పాలు అయితే రెడీ అయింది. ఈ గిన్నెలో తీసుకొని ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం, మునిగేదాకా జస్ట్ కరగాలంతే. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేస్తాము. లోపల పెట్టుకుంటే అది కరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఒక 3 to 4 స్పూన్స్ ఘీ వేసుకుంటాము. ఇప్పుడు నేను సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఇందులో ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇది చూడండి, బాగా ఫ్రై అయింది. కొబ్బరి ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అవ్వాలి. అప్పుడు మనం దాన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలన్నమాట. ఇది చూడండి, కొబ్బరి ముక్కలని తీసేసాను. జీడిపప్పును కూడా మనము బాగా ఘీలో రోస్ట్ చేసుకోవాలి. సో నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. బెల్లం కరిగిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని వస్తాను. సో అది కూల్ డౌన్ అవని అంతలోపు మనము ఇప్పుడు కిస్మిస్ ఫ్రై చేసుకుంటాము ఇదే ఘీలో. సో ఇది బాల్స్లా రావాలి. సో నెమ్మదిగా ఫ్రై చేసుకోండి, మార్చుకోకుండా. మంచి గుమగుమలాడిపోతుందండి. అయిందా చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనము స్టవ్ మీడియంలో లోలో పెట్టుకున్నాను. పెసరపప్పు ఇందులో వేసి ఫ్రై చేసుకుంటాము. పెసరపప్పు యాక్చువల్గా మీరు బాగా వాష్ చేసుకొని కూడా ప్రెషర్ కుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా గీలో ఫ్రై చేసుకొని అలా కుక్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. లో ఫ్లేమ్ పెట్టుకొని పప్పును బాగా గీలో రోస్ట్ చేయండి. మంచి గోల్డెన్ కలర్ అంటారు కదా, అలా వచ్చింది. లో ఫ్లేమ్ పెట్టుకొని థర్డ్ పాలు తీసుకున్నాం కదా, థర్డ్ పాలు వాటర్గా ఉంటుంది కదా, థర్డ్ లాస్ట్గా తీసుకున్నాం చూడండి కొబ్బరి పాలు, దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఈ కొబ్బరి పాలలోనే మనము పెసరపప్పుని కుక్ చేయాలి. అయింది, పప్పుగానే ఉంది కానీ బాగా సాఫ్ట్ అయింది చూడండి. ఇలా సాఫ్ట్ అవ్వాలి. ఆల్మోస్ట్ ఒక 1.5 గ్లాస్ ఉంది. ఇది చూడండి దగ్గర పడింది. సెకండ్ పాలు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో యాలక్కల పౌడరు, శొంఠి పౌడర్ యాడ్ చేసుకోవాలి. శొంఠి పౌడర్ నేను 1/2 స్పూన్ తీసుకున్నాను. యాలక్కల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. డ్రై చేసి పెట్టుకున్న గార్నిషింగ్కి జీడిపప్పు, గ్రేప్స్ ఇవన్నీ వేసుకున్నాం కదా. ఫస్ట్ పాలు యాడ్ చేసుకునేస్తాము. ఫస్ట్ పాలు లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని బాయిల్ చేయకూడదు. ఆల్మోస్ట్ ఉడికొచ్చింది కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసి క్లోజ్ చేసి సెట్ చేస్తాము. ఓకే, మీ విజయ్ చేతి రుచుల్లో వేడి వేడి తిరువోణం స్పెషల్ పరుపు ప్రథమన్ రెడీ అయింది. పాటు మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, కిస్మిస్ గార్నిష్ చేసుకుంటాం. మనకి కేరళ పప్పడం పెట్టుకొని ఇలా క్రష్ చేసి నోట్లో పెట్టుకున్నాం అనుకోండి, దాని రుచియే డిఫరెంట్ అండి.